హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు టైం నైట్ 9:30 అయింది. నవీన్ పగలంతా సైకిల్ తొక్కేసి ఇదిగోండి ఇప్పుడైతే లోపల పెట్టుకుంటున్నాడు. ఒక్కొక్క రోజైతే ఆ సైకిల్ లోపల పెట్టుకోవడం కూడా మర్చిపోతాడు. సైకిల్ బయటే ఉంటుంది. ఇప్పటికైతే ఏ దొంగలు దొబ్బేయలేదులేండి. సైకిల్ మర్చిపోయినా సరే పొద్దుడు దాకా ఇంకా అలాగనే ఉంటుంది. రేపు ఉదయం చేనుకి వెళ్ళాలని ఇలా ఊడవటాలు, కడగటాలు, ముగ్గు వేయటం ఈ పని వాటికి ఈ పూట పెట్టుకున్నాను. ఈ చలికి ఉదయం పూటేమో త్వరగా నిద్ర లేవట్లేదు. అందులో పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా, సెలవులు ఇచ్చారు కదా. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేసే పని లేదు కాబట్టి లేటుగా నిద్రలేస్తున్నాము. లేటుగా నిద్రలేచి ఇంకా ఊడవటాలు ఈ పనులన్నీ పెట్టుకొని మళ్ళీ ఇంట్లో పనంతా చేసుకొని చేనుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందులో 8:30 కల్లా పనులన్నీ చేసుకొని చేనుకి వెళ్ళాలి కదా. ఇదంతా అయ్యే పని కాదులని నైటే ఊడవటాలు, ముగ్గులేయటాలు ఈ పనులు పెట్టుకున్నాను. కానీ చెప్పాను కదా కుక్కలతో పెద్ద ప్రాబ్లం అవుతుందని. చూడాలి ఈ పూట కడిగి ముగ్గు పెట్టుకుంటే రేపొద్దుడికి ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో రేపొద్దునైతే చూడాలి. ఇంటి ముందు చెట్లు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఎక్కువ దుమ్ము అనేది ఉండదు. ఏదన్నా ఆకులు రాలటం కానీ ఎక్కువ డస్ట్ అనేది ఉండదు. దుమ్ము అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఎప్పుడో ఎండాకాలంలో వడగాలులా వస్తాయి చూడండి, అప్పుడైతే ఇంక ఇంటి ముందు దుమ్ము ఉంటుంది. అబ్బో మామూలుగా ఉండదు. ఎవరో తీసుకొచ్చి కసువంతా మన ఇంటి ముందు పోస్తే ఎలా ఉంటుందో అంత దుమ్ము వచ్చిద్ది. కానీ ఈ కాలం మాత్రం డస్ట్ అనేది అంత ఎక్కువేం ఉండదు. కాకపోతే గేదెలు తిరిగినాయి అనుకోండి, పేడకల్లు పెట్టి అంతా గలీజ్ చేస్తాయి. కానీ గేదెలు కనుక తిరగకపోతే అంత ఎక్కువ డస్ట్ ఏమి ఉండదు. మొన్న 2 రోజులైతే మట్టి ట్రాక్టర్లు తిరిగినాయి. ఆ మట్టి ట్రాక్టర్లు తిరిగినప్పుడు మట్టి అంతా పడి అప్పుడు దుమ్ము మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కసువు మొత్తం అయితే ఊడ్చేశాను. మా ఇంటి ముందున్న గచ్చు, మళ్ళీ రోడ్డు ఉంది కదా, రోడ్డు కూడా సగం రోడ్డు ఊడుస్తాను. ఊడ్చి అదిగోండి అక్కడ మట్టి కనిపిస్తుంది కదా, మొత్తం కసువు దుమ్ము మొత్తం అక్కడికి ఊడ్చేస్తాను. ఇంకా పీసులు ఉంటాయి కదా, ఏమన్నా పీసులు కానీ కాగితాలు కానీ అలాంటివి తీసేస్తాను. మట్టి మాత్రం ఎత్తేయను. అక్కడ గుంతలాగా ఉంది చూడండి, ఇంకా ఆ మట్టి అనేది ఆ గుంతలో కొట్టామనుకోండి గుంత అనేది ఊడిపోయిద్ది, నీళ్ళు అనేవి నిలబడకుండా ఉంటాయని కసువు మొత్తం ఆ గుంతలో కొట్టేస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం వాటర్ చల్లేస్తున్నాను. ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి గచ్చు నిండా నీళ్లు చల్లేసి తర్వాత ఇంకో బకెట్ నీళ్లు తీసుకొచ్చి మొత్తం చీపురు తీసుకొని రుద్ది కడుగుతాను. నైట్ 10 అయినా 11 గంటలైనా సరే ఏ యోగ బండ్లని ఆటోలని తిరుగుతూనే ఉంటాయండి. ఏదో ఒక హారన్ శబ్దం వినపడతానే ఉంటుంది. రోడ్డు పక్కన ఇల్లు కదా, అందుకని ఈ యొక్క వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎవరొకరు జనం ఉంటానే ఉంటారు. నైట్ అయిందని మనం భయపడాల్సిన అవసరం ఉండదు. లైట్లు చూడండి ఎలా ఉంటాయో అసలుకి. పగలు ఎలా ఉంటుందో అలాగనే ఉంటుందండి. లైట్లన్నీ వెలుగుతూ ఉంటాయి. రేపు ఉదయం 6 గంటల దాకా ఈ లైట్లన్నీ వెలుగుతూనే ఉంటాయి. అందుకని ఎంత చీకటైనా సరే మా ఇంటి దగ్గర భయపడాల్సిన అవసరమే లేదు. అరుగులు, మెట్లు అన్నీ వాటర్ పోసి చీపురు తీసుకొని రుద్ది నీట్గా అయితే కడిగేశాను. ముగ్గులో పిండి కలపటం వల్ల ఈ ముగ్గు అనేది రుద్ది కడిగినా సరే కొంచెం అచ్చు అనేది కనపడతానే ఉంది. కానీ ముగ్గు తెల్లగా ఉండాలంటే మనం పిండి కలుపుకోవాల్సిందే, తప్పదు. అందుకని చీపురు తీసుకొని 1కి 2 సార్లు నీట్గా రుద్ది కడిగాను. అలా కడగటం వల్లే కొంచెం ముగ్గు అనేది కనపడకుండా ఉంది. నైట్ కాబట్టి నేను ముగ్గేస్తుంటే నా నీడ పడుతుంది. ఈరోజైతే చిన్న మెలికల ముగ్గు ఒకటి ప్రాక్టీస్ చేశానండి. అసలు నైట్ ముగ్గేస్తున్నాను కదా, అందుకని కాసేపు కూర్చొనైనా సరే ముగ్గు ప్రాక్టీస్ చేసుకొని వేస్తున్నాను. ఉదయం పూట ఏదన్నా ముగ్గు చూసుకొని ప్రాక్టీస్ చేసి వేద్దామంటే అంత టైం ఉండదు. అంతకుముందు రోజు ముగ్గులు నేర్చుకుందామంటే మనం యూట్యూబ్ వీడియోలు చూసుకోవటం, వీడియోలు చేసుకోవటం, దీనికే మనకు టైం ఉండదు. ముగ్గేసేటప్పుడే మనం ఏదైనా కొత్త ముగ్గు నేర్చుకుందామనే ఐడియా అయితే వచ్చింది. ఈరోజు ఒక పెన్ను, పేపర్ తీసుకొని ఇప్పటికిప్పుడు నేర్చుకున్న ముగ్గు, ఈ ముగ్గు మెలికల ముగ్గు. నేను చెప్పాను కదా మెలికల ముగ్గులు నాకు అంతగా రావు, కాకపోతే వేయాలనే ఇంట్రెస్ట్ ఉండిద్దని అందుకనే ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని ఈ ముగ్గు అయితే సింపుల్గా ఈ విధంగా అయితే వేసాను. ముగ్గు బాగానే ఉంది కదా. నాకైతే సింపుల్గా ముగ్గు అనేది బాగానే నచ్చింది. అందులో మనకు సంక్రాంతి నెల కదా, సంక్రాంతి నెల అన్నప్పుడు కొంచెం ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటే బాగుంటుంది. మరీ పెద్ద ముగ్గులు కాదులేండి, ఏదో కొంచెం ఒక రకంగా ఇలా పెద్ద ముగ్గులు వేసుకుంటే అందంగా ఉంటుంది.
ఇలా ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బాగుంటుంది. ముగ్గు మనం తడి మీద వేసామనుకోండి, రేపొద్దుడు దాకా కాదు, మళ్ళీ మనం కసువులు ఊడ్చి గచ్చులు కడిగి ముగ్గులు పెట్టేదాకా ఈ ముగ్గు అనేది ఇలాగనే ఉంటుంది చెరిగిపోకుండా. అదే మనం పొడి నేల మీద వేసామనుకోండి, ఎవరన్నా తొక్కినా సరే అటు ఇటు తిరిగినా సరే కొంచెం గాలి వచ్చినా సరే ముగ్గు అనేది పోయిద్ది. ఇంటి ముందు ముగ్గు అనేది చెరిగిపోకుండా నీటుగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇలా తడిగా ఉన్నప్పుడే ముగ్గు పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ప్రాక్టీస్ చేసి వేసిన మెలికల ముగ్గు అయితే ఈ విధంగా సింపుల్గా వేశాను. బాగుందా? నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇదైతే ఇంకా ఉదయం వీడియో. ఇప్పుడే నిద్రలేచాను. అందరికీ గుడ్ మార్నింగ్. బయట ముగ్గేశాను కదా, ఎలా ఉందో చూద్దాం పదండి. ముగ్గు ఎలా ఉందనేది కాదు, కుక్కలు ఎలా చేసినాయి అనే విషయం అయితే చూద్దాం పదండి. ముందు అదే టెన్షన్ నాకు. నైటు ఇంత కష్టపడి గచ్చంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టాను. కుక్కలు గలీజ్ చేస్తాయేమోనని అదొక భయంగా టెన్షన్గా ఉంది. ఈ రోజుకైతే మాత్రం బతికిపోయానండి. కుక్కలు ఏం గలీజ్ చేయలేదు. ఎక్కడా పాసు పోసినట్టు మరకలు కూడా కనిపించట్లేదు. అమ్మయ్య, ఈరోజైతే బతికిపోయాం. ఇంకా మన అంట్లు పని, బట్టల పని, వండటాలు ఆ పనులు ఉన్నాయి కదా, ఇంకా ఆ పనులు అయితే చూసుకుందాం. చేనుకి వెళ్ళాలని చెప్పాను కదండి, ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే బియ్యం కడిగి పెట్టేసి ఏం కూర చేయాలని కూరగాయలు చూసుకొని కూరగాయలు కట్ చేశాను. కూరగాయలు కట్ చేసేటప్పటికి ఇంకా బియ్యం కూడా నానతాయి కదా. ఒక పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను, ఒక పొయ్యి మీద అయితే కూర వేసాను. కూర అయితే క్యాలీఫ్లవర్ కూర చేస్తున్నాను. టమాటాలు వేసి చేయట్లేదు. క్యాలీఫ్లవర్లో పాలు పోసి కూరలాగా చేస్తున్నాను. అప్పుడప్పుడు చేస్తాను. పిల్లలైతే తినరు, మేమైతే తింటాము. కానీ చాలా బాగుండిద్ది. టమాటాలు వేసి చేసుకునే కంటే కూడా ఇలా పాలు పోసి కూర చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు. కూర మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈరోజు అంట్లు మాత్రం చాలా అంట్లు ఉన్నాయండి. ఈ అంట్లు మొత్తం కడిగేసేయాలి. ఈ అంట్లన్నీ కడిగేటప్పటికి నాకు కనీసం ఒక పావు గంట టైం అయినా పట్టిద్ది. అంతేలేండి, పావు గంట, ఒక 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువేం పట్టదులే. బాగా ఎక్కువ సబ్బు పెట్టేసి పీసు తీసుకొని అదేం పెట్టినట్టు రుద్దామనుకోండి, అంట్లు అనేవి నీట్గా ఉంటాయి. సబ్బు మరకలు ఏమీ లేకుండా నీట్గా ఉంటాయి అంట్లు. నైటు అంట్లు కడగని రోజు ఇలా మరిన్ని అంట్లు ఉంటాయి. నైట్ అంట్లు కడిగాను అనుకోండి, ఉదయం పూటకి ఇన్ని అంట్లు ఉండవు. ఒక్కో రోజు బద్ధకం వచ్చేసి సాయంత్రం అయితే అంట్లు కడగను. సాయంత్రం చేనుకి వెళ్ళొచ్చానుగా, అంట్లు కడుగుదామనుకున్నాను. ఇంకేంటో అలాగనే కూర్చున్నాను, అంట్లు అయితే కడగలేదు. ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ అంట్లన్నీ కడగాలంటేనేమో చాలా అంట్లు అవుతాయి. ఈ అంట్లు కడిగేటప్పుడు అనుకుంటాను, అబ్బా సాయంత్రం పూట అంట్లు కడిగినట్టయితే ఉదయం ఇన్ని అంట్లు ఉండేవి కాదు కదా, త్వరగా పని అయిపోయేది కదా అనుకుంటాను. కానీ మనం చేస్తేనే కదా పని అయ్యేది. చెయ్యంది వాటంతటా అవి పనులు కావుగా. చిటికి వేస్తే అంట్లు కడగటం, చిటికి వేస్తే బట్టలు ఉతకటం, చిటికి వేస్తే వంట పని అయిపోవటం. ఒక్కోసారి యూట్యూబ్లో చూపిస్తుంటారు చూడండి, మనకు కూడా అలా జరిగితే బాగుండు అనిపించింది. కానీ అవన్నీ జరిగేవి కాదులేండి. ఈ పనులన్నీ మనం చేసుకోవాల్సిందే. మన కోసమే ఈ పనులు సృష్టించారా అన్నట్టుగా ఉంటుంది. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, వాళ్ళ పనులనేవి ఒక్కరోజు ఆపుకున్నా ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ మనం మాత్రం ఇంట్లో పని అనేది ఒక్కరోజు చేయకపోతే ఇల్లంతా అల్లకొల్లోలమేనండి. ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టాలి, ఇంటి పని అంతా చేయాలి. ఈ పనులన్నీ ప్రతిరోజు మనం చేయాల్సిందే. ఏ రోజు చేయకపోయినా సరే ఇంకా ఇల్లు అనేది ఎలా ఉంటుందో మనం ఇంకా చెప్పనవసరం లేదు. కొన్ని అంట్లు రుద్దుతా, ఇంకా ఇదిగోండి రుద్దిన అంట్లన్నీ వాటర్ పోసి నీట్గా కడిగేసి ఈ అంట్లు స్టాండ్లో వేసి పెట్టుకుంటాను. ఇలా కడిగామనుకోండి మరిన్ని అంట్లు కడిగిన ఫీలింగ్ అయితే ఉండదు. అన్నీ అంట్లు ఒకేసారి రుద్దేసి మళ్ళీ వాటన్నిటిని వాటర్ పోసి రుద్ది కడగాలంటే అమ్మో ఇన్ని అంట్లు ఎప్పుడు కడగాలి అనిపించింది. అందుకని కొంచెం కొంచెం రుద్దుకొని కడుక్కున్నామనుకోండి ఎక్కువ అంట్లు కడిగిన ఫీలింగ్ అయితే ఉండదు. అంట్లు అయితే మరిన్నే ఉన్నాయి, కానీ బట్టలు అయితే మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయిలండి. ఎక్కువ బట్టలు అయితే లేవు. బట్టలు ఉతకటం అయితే త్వరగానే పనులు అయిపోతాయి. చేనుకి వెళ్ళేటప్పుడు ఒక్కపూట స్నానాలు, పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఆటలాడుతా వాళ్ళు ఒక్కపూట స్నానాలే చేస్తారు. ఇంకా అందుకని బట్టలు అయితే చాలా తక్కువగా ఉంటాయి.
వంట పని కూడా మొత్తం అయిపోయింది. ఇదిగోండి వంట చేసి మొత్తం అన్నీ ఇక్కడ సర్దేసి పెట్టేశాను. చేనుకి వెళ్తున్నా కదా, ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టుకోవడానికి అంతా ఈజీగా ఉండిద్దిలే అని మొత్తం ఒక చోట అయితే పెట్టేస్తాను. మళ్ళీ అరమార్లో సర్దేశాను అనుకోండి, వాళ్ళు అవన్నీ ఎత్తుక్కొని అన్నం పెట్టుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఒక్కూర చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి కనిపించక ఏదో పచ్చడి వేరే ఏదో ఒకటి వేసుకొని తింటారు. అది పచ్చళ్ళతో తింటాం ఇష్టం లేదనుకోండి, అస్సలు అన్నం తినకుండా ఉంటారు. ఇవన్నీ ఎందుకులని వంట చేసేసి మొత్తం అన్నీ వాళ్ళకి అందుబాటులో పెట్టేస్తాను. ఒక పొయ్యి మీద అయితే టీ కాగుతున్నాయి. ఇంక ఇదిగోండి ఖాళీగా ఉండటం ఎందుకులే అని చెప్పేసి ఇంక గ్యాస్ పొయ్యి అయితే నీట్గా తుడుస్తున్నాను. ఒక చుక్క నీళ్లు చల్లి అయితే ఇంకా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తున్నాను. మరకలు అనేవి కనపడకుండా ఉంటాయిలే అని. ఇవన్నీ తీసి పెట్టి సర్ది తుడిచే అంత టైం లేదు కదా, అందుకని చూడటానికి నీట్గా కనపడే విధంగా అయితే మామూలుగా తుడుస్తున్నాను. అది చేనుకెళ్తున్నాం కాబట్టి ఇంత హడావుడిగా పనులు చేస్తున్నాం. ఇంటి దగ్గర ఉంటే అలా చేస్తామా? టీ పెట్టుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని టీ తాగేసి అప్పుడు గ్యాస్ పై క్లీనింగ్లు అవన్నీ చేస్తాము. గ్యాస్ గట్టు మీద కూడా ఇవన్నీ ఉంచుతామా? అన్నీ తీసేసి నీట్గా తుడిచి నీట్గా పెట్టేస్తాము. ఏదైనా సరే మన సమయాన్ని బట్టి పనిని బట్టి పని కూడా మనం మెయింటైన్ చేసుకోవటమే. ఇంక నేను చేనుకి వెళ్తున్నానని చెప్పాను కదా, ఇంక ఇదిగోండి క్యారేజీకి అయితే అన్నం పెట్టేసుకుంటున్నాను. ముందు పెట్టిన ఆరలోనైతే కూర అన్నానికి అన్నం పెట్టుకున్నాను. ఈ ఆరలో అయితేనేమో పెరుగన్నం తీసుకెళ్తాను. చేనికి మాత్రం తప్పనిసరిగా పెరుగన్నం తీసుకెళ్లాల్సిందే, పచ్చడి తీసుకెళ్లాల్సిందే. పచ్చడి లేనిది మనకు పొలానం ముద్ద దిగదు. పచ్చడిలో అవి తింటాం కాబట్టి మనకి కొంచెం వేడి చేయకుండా ఉండాలంటే పెరుగన్నం తినాల్సిందే. పెరుగన్నం తింటే పొట్టలో చల్లగా ఉంటుంది. కూర అయితే చెప్పాను కదా, క్యాలీఫ్లవర్ పాలు పోసి కూర చేశానని. ఇంకా ఆ కూర అయితే కొంచెం వేసుకున్నాను. పండుమిర్చి పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకున్నాను. ఇంక ఇదిగోండి పెరుగన్నంలోకి అయితే పెరుగు వేసుకుంటున్నాను. ఎండాకాలం అయితే పెరుగు పుల్లగా ఉంటుంది, కానీ ఇప్పుడు చలికాలమే కాబట్టి పెరుగు అనేది పుల్లగా ఉండదు. నాకు ఒక్కదానికే కాబట్టి ఈ అన్నం అయితే సరిపోయిద్ది. ఇంక ఇదిగోండి పెరుగన్నంలో ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంక ఈ విధంగా క్యారేజీకి అయితే అన్నం పెట్టుకొని నేనైతే చేనుకి వెళ్తాను. 8:30 కల్లా ఇంట్లో పని అంతా చేసుకొని ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ సర్ది పెట్టేసి ఇప్పుడైతే నేను చేనుకి వెళ్తున్నాను. బాయ్ అండి.